హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో చేసే గుత్తి వంకాయ మసాలా కర్రీ. రెగ్యులర్గా మనం ఇంట్లో చేసే గుత్తి వంకాయ కర్రీ కాస్త గట్టిగా ఉంటుంది. అదే పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో చేసే గుత్తి వంకాయ కర్రీ చిక్కటి గ్రేవీతో చాలా లూజ్గా, చాలా గ్రేవీగా ఉంటుంది. అలా ఎలా ప్రిపేర్ చేస్తారో ఒక్కసారి మీకు ఈరోజు ప్రెషర్ కుక్కర్లో చేసి చూపించబోతున్నానండి. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లోకి ఉప్పు నీళ్ళను తీసుకోవాలి. ఇలా తీసేసుకొని వంకాయలని చూడండి, ఇలా 4 పచ్చాలుగా కట్ చేసేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. అలా వేసి పెట్టుకోవడం వల్ల రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి గుప్పెడు పల్లీలు, అంటే ఒక 50 గ్రామ్స్ దాకా పల్లీలను తీసుకొని వీటిని చిన్న మంట మీద లైట్గా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాలను కూడా వేసేసుకొని మరొకసారి వీటిని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాం అనుకోండి, మనకి కలర్ చేంజ్ అవ్వకుండా క్రిస్పీగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాక మరొక 2 స్పూన్స్ దాకా నువ్వులను వేసేసుకొని మనం పెనం వేడికే వీటిని వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకే 3 ఇంచుల కొబ్బరిని, కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసేసుకొని 1 స్పూన్ ఆయిల్ని వేసి వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆనియన్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగిపోయాక స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, ధనియాలు, నువ్వుల్ని వేసి చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి, ఆనియన్స్ని, అలాగే కట్ చేసుకున్న 2 మీడియం సైజు టమోటాలని, 10 నుంచి 20 దాకా వెల్లుల్లి రెబ్బల్ని, 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే మరొక 1/4 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం తినగలిగే కారాన్ని బట్టి ఎండు కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వేస్తున్నానండి. మీరు తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాక ఇందులోకి వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాను మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా. ఇదే విధంగా అన్ని వంకాయలకు కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను మిడిల్లో స్టాప్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులోకి ఒక గరిటెడు ఆయిల్ని వేసుకోవాలి. ఈ వంకాయ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, అలాగే 4 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకును వేసి ఇవంతా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా పోపు బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసి మిగిలిన మసాలాని కూడా ఇందులోకి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం లేకుండా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసేసి మనం విజిల్ పెట్టుకోకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉండనివ్వాలి. అప్పుడే ఈ వంకాయకి మసాలా అంతా అంటే టేస్టీగా వస్తుంది. 5 నిమిషాల తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు ఇందులో చెక్ చేసుకొని మూత పెట్టి జస్ట్ ఒక విజిల్, ఎందుకంటే ఆల్రెడీ మనం 5 నిమిషాల పాటు ఈ వంకాయల్ని మగ్గించుకున్నాం కాబట్టి ఒక విజిల్లో ఈ వంకాయలు మెత్తగా ఉడికిపోతాయండి. ఒక విజిల్ వచ్చాక ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చెక్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, మీకు ఒక విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయాక తీసి చూపిస్తున్నాను. చూసారా, గుత్తి వంకాయ కర్రీ రెడీ. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రెషర్ కుక్కర్లో తక్కువ టైంలోనే. మనకి ఎందుకు ఆలస్యం, ఎంతో రుచిగా ఉండే చిక్కటి గ్రేవీతో వంకాయ మసాలా కర్రీ బిర్యానీలోకైనా, రైస్లోకైనా, రోటీలోకైనా, ఎందులోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధానంలో ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.